ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. ఆయన కుమారుడు ఇంటూరి సందీప్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణలో ప్రముఖ కంటి వైద్య నిపుణులు నేత్రాలయ డాక్టర్ల నేతృత్వంలో ఈ మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కంటి జబ్బుతో బాధపడే వందలాది మంది పేద ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలన్నారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. భవిష్యత్తులో నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో కూడా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తమను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజల కోసం 24 గంటలు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. కళ్ళు అంటే చాలా మనకి బాడీలో ఫస్ట్ ప్రయారిటీ అవి ఉంటేనే మనందరం కూడా పక్క మనిషి మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకుంటాం. అటువంటివి పేదలకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నియోజకవర్గంలో పేద ప్రజలకి ఉచిత వైద్యం అందించి వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేయించి ఏవైతే మెడిసిన్స్ అవన్నీ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ ఉచిత మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గం నలుమూల నుంచి భారీ ఎత్తున వచ్చారు. పేద ప్రజలకి సేవ చేయాలనే ఒక ఆలోచనలో భాగంగానే ఈ మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం. రాబోయే రోజుల్లో ఇంకా అన్ని ఆరోగ్య సమస్యల మీద కూడా ఒక అవగాహనతో మండల హెడ్ క్వార్టర్లో అలాగే నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కూడా ఈ ఉచిత హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తాం. తప్పకుండా నియోజకవర్గంలో పేదవాళ్ళకి మా వంతు సహాయ సహకారాలు నన్ను నమ్మి నియోజకవర్గ శాసనసభ్యుని చేసి తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా పేదలకు ఎప్పుడూ కూడా 24 గంటలు అందుబాటులో ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ఆరోగ్యపరంగా లేకపోతే వాళ్ళని అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ధనవంతులను చేయాలి, పేదవాళ్ళు ఎక్కడా కూడా ఆర్థికంగా ఇబ్బందులకు గురి కాకూడదని ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆలోచనల విధానంగా పేద ప్రజలకు ఎప్పుడూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ సపోర్టుగా ఉంటుంది. ఆ విధంగానే మేము కూడా వాళ్ళ అడుగుజాడల్లో అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రానికి పేదవాళ్ళకి సేవ చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం